ఓకే, మరో 4 రోజుల్లో రంజాన్ నెల పురస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ప్రారంభించి ముగించిపోతున్నారో, మరి రంజాన్ పండుగ రాబోతుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, అదేవిధంగా మిగతా ప్రజానీకానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం ఉపవాసం ఉంటూ ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం అనే సందేశాన్ని ఇస్తూ మరి వారికి ఉన్న ప్రతి రూపాయిలో పావలా వంతు దాన ధర్మాలు చేస్తూ గడుపుతారు. మరి బాధాకర విషయం కూడా, ఈ పవిత్ర రంజాన్ ఇటువంటి నెలలోనే ఈ దేశంలో మరి ముస్లింల యొక్క హక్కులను కలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా తీసుకురావడం చాలా విచారకరం. అయినప్పటికీ ఎక్కడ కూడా ముస్లిం ప్రజానీకం దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్లో ధిక్కరించలేదు. వారు శాంతియుతంగానే వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ విందుకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.